ఈ ప్రపంచంలో ఎవరు కూడా అనిపించుంటారు, అలాంటి రోజులు అనిపించా. మీరు క్వశ్చన్ చేశారా ఎందుకు ఇలా చేశారు అని? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా అందరూ దొంగలే కదా ఇంకా అక్కడ. అంటే ఎన్ని నిజాలండి. ఎవరన్నా అలా చేస్తారండి? చేయరు ప్రపంచంలో. కనీసం అన్నం తిన్న వాళ్ళు ఎవరు చేయరు ఇలాంటి పనులు. చిరంజీవి గారితో మీ రాజకీయం జర్నీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల పవన్ కళ్యాణ్ గారి ద్వారా నా గోల్ నేను రీచ్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారి టైం అంతా నాకు ఒక చీకటి రోజు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా నువ్వు సీఎం అయితే ఎలాగ పరిపాలించాలనుకుంటావో అదే పరిపాలన తన నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా అనుకుంటాడు. సార్ విజయసాయి రెడ్డి గారు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అని మీరు పార్టీ మారారు అని చెప్పారు. ఆయన రూపం తెలిసిన తర్వాత ఇలాంటి మనుషులు కూడా భూమి మీద ఉంటారా? ఇంత వాడుకొని వదిలేస్తారా? నేను ఇచ్చాను, నేను ఇవ్వాల, ప్రభుత్వం ఇచ్చింది, ఏదో నేను ఇచ్చాను, నేనంటే నువ్వు అక్కడేనండి. ఎలక్షన్స్కి ముందు ఒక శపథం చేశారు సార్. నేను అప్పుడు చెప్పాను, అరే నేను వెళ్తేనే రావడం బయటకు చెప్పారు, మీలాంటి ఎదలు పాలిటిక్స్లో ఉండకూడదు. ఎలక్షన్కి ముందే అందరికి ముద్దులు పెట్టేవాడు. వాళ్ళే 10 మందిని పంపించాయన హింస పెట్టి తీసుకెళ్ళి నన్ను హింస పెట్టేసాడు. వాళ్ళ నాన్నగారికి ఆయన చాలా తేడా ఉంది. వాళ్ళ నాయన నమ్మిన వాళ్ళందరినీ ఆకర్షణ తీసుకెళ్తే ఈ నమ్మిన వాళ్ళందరూ చెప్పారు. 16 years స్ట్రగుల్. మీరు ఎమ్మెల్యే అవ్వాలని కలగన్నారు. ఎప్పుడైనా వదిలేద్దాం, ప్రశాంతంగా ఉందాం? నేను ఎమ్మెల్యే అవుతాను కదా, వస్తాను. ఊరికే పిల్లల్ని వదిలేసి రోడ్డు మీద వాళ్ళ వ్యాపారం వదిలేసుకుని ఎవడు తిరగడం. నేను ఆ రోజు చెప్పా, నా కన్నీటికి శాపంగా మారుతుంది. ప్యాక్స్ నిజానికి ఆయనతో పాటు 10 వెళ్ళేవాళ్ళు, ఆ ప్యాక్స్ లిస్టులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్యాక్స్ లిస్టులు తన్నే రోజులు వచ్చాయి. ఎక్కడ చేయి చాపను, ఒకరు తలదించను. 1000 మంది కత్తులు పట్టుకొచ్చినా భయపడను. కళలు అందరూ కంటారు, కానీ ఆ కళల్ని కొందరే నిజం చేసుకుంటారు. అలాంటి ఒక కళని నిజం చేసుకోవాలని 16 years ఎదురు చూసి ఫైనల్గా ఆయన కళ నిజమైంది. ఆయనే ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్ సార్. అధిక ఓట్స్తో గెలిచారు. థ్యాంక్ యూ. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ మీ గెలుపు? చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన అవకాశం, అది కూడా అత్యధికమైనటువంటి ఓట్ల శాతం, దేశంలో రికార్డు %, దేశ రికార్డులో కూడా ఎక్కాను. చాలా హ్యాపీ. నా గోల్ రీచ్ అవడంతో పాటు నేను దేశమంతా నా వైపు చూసే విధంగా ఓట్లు వేసిన ప్రజలకి నాకు అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా ప్రజలకి, అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను రుణపడి ఉంటాను. ఆయన ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా నా లైఫ్ అచీవ్మెంట్ ఇది. ఇంకా నా గోల్స్ అంటే ఇంకేం లేవు. నేను ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాను, అయిపోయాను. సో అది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యానో మళ్ళీ అక్కడే ఎమ్మెల్యే. ఇంకా దానికి మించిన ఆనందం లేదు. సో చాలా హ్యాపీగా ఉన్నాను. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి, పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడల్లో నడిచి ఆ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. సార్ ఎమ్మెల్యేగా ఇంతకు ముందు పోటీ చేశారు, దాని తర్వాత మళ్ళీ కార్పొరేటర్గా పోటీ చేయాల్సి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా అయ్యారు. సో ఆ జర్నీ గురించి మీ మాటలో చెప్పండి. యాక్చువల్గా అసలు నేను రాజకీయాలు అంటే నాకు అసలు ఇష్టం ఉండే కాదండి. బేసిక్గా నేను మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్గా ఉండేవాడిని, చాలా ఇష్టం నాకు. అందులో భాగంగానే నేను చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవ్వడానికి కూడా వెళ్ళలేదు. యాక్చువల్గా ఆయనకు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి ఆ పార్టీలో వర్క్ చేద్దాం అనుకున్నాం తప్ప పార్టీలో పోటీ చేయాలని కానీ లేకపోతే ఏ ఆలోచన లేకుండా వెళ్ళాం యాక్చువల్గా, నిజం. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల చిరంజీవి గారు వాళ్ళు, కాదు మీరు ఎలా కాదు, మీరు యాక్టివ్గా నా కోసం నా అభిమానించే వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉండండి అని చెప్పేసి అక్కడ ఉన్న కొంతమంది టీం, అరవింద్ గారు కానీ వాళ్ళందరూ ఆ రోజుల్లో మీరు ఇలాగ ఉండాలని చెప్తే అలాగా స్లోగా ఆయనతో పాటు జర్నీ చేస్తూ ఉన్నాం. అనుకోకుండా ఇంకా పరిస్థితుల ప్రభావంతో కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. రాజకీయాలు అంటే చాలా నాకు అసలు ఇష్టమే ఉండేవి కావు. అలాంటి పరిస్థితులు ఆ ఫ్యామిలీ మీద అభిమానంతో అలా స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన తర్వాత మీకు తెలిసిన తర్వాత అతి తక్కువ ఓట్లతో నేను చిన్న మార్జిన్లో ఆ రోజు ఓడిపోయాం. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేను అందులోనే ఉన్నాం. కాకపోతే అనివార్య కాలం వల్ల పార్టీ, మీకు అందరూ తెలిసిన విషయమే, ప్రజారాజ్యం పార్టీని క్లోజ్ చేయడం వల్ల ఆ రోజు మళ్ళీ నేను ఇంకా రాజకీయాలు ఆగిపోదాం
రాజకీయాలు వద్దనుకున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించడం, వాళ్ళ టీం అంతా రావడం, నన్ను మళ్ళీ రాజకీయాల్లో ఆయన ఆహ్వానించి మన ఇంటి దగ్గరికి ఆయన రావడం, ఇంటికి వచ్చి మరి నన్ను తీసుకెళ్ళి జాయిన్ చేసుకున్నారు. ఆ టైంలో ఇంకా ఇంకొక ఆలోచన కూడా నాకు లేదు యాక్చువల్గా. కొన్ని పరిస్థితుల్లో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీలో జాయిన్ అయ్యాం. మీకు అక్కడి నుంచి తెలిసిందే ఇంకా. మేయర్ అన్నారు, ఆ తర్వాత కంటెస్ట్ అన్నారు, ఆ తర్వాత లాస్ట్ 19 ఎలక్షన్లో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నదండి. ఈ టైంలో కూడా కలిసినప్పుడు నువ్వే క్యాండిడేట్ అంటే ఉదయాన్నే మార్చారు. సరే అయినా సరే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో నాకు అవకాశం ఇచ్చినారని చెప్పేసి నమ్మకంగా ఉన్నాం. తర్వాత మళ్ళీ మేయర్ అన్నారు, నన్ను కార్పొరేటర్గా చేయించారు. అది చాలా బాధాకరమైన విషయం నాకు. లైఫ్లో మర్చిపోలేదన్నమాట. జగన్మోహన్ రెడ్డి బతుకున్న రోజులు నాకు గుర్తుంటాడు అనమాట. నేను అడిగింది కాదు, అడగకుండానే నన్ను కంటెస్ట్ చేయించారు. కార్పొరేటర్గా కంటెస్ట్ చేయించేసి లాస్ట్ మినిట్లో ఇంకో క్యాండిడేట్ మాతో ఉంటే ఇంకొక క్యాండిడేట్ ఉంటాడు, అది సడన్గా మార్చారు. అది కూడా చెప్పుంటే మనం పెద్ద పట్టించుకోము. వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు నన్ను కార్పొరేటర్గా చేయించడం అనవసరం కదా. అలా కార్పొరేటర్గా చేయించడంతో పాటు మళ్ళీ మేయర్గా అనౌన్స్ చేసి నాతోనే బుక్ అయిపోయి అవి అసలు చీకటి రోజులు అవి. బాధలో తట్టుకోలేను అనమాట జనరల్గా. ఇంకా అవన్నీ పోయాయి. పవన్ కళ్యాణ్ గారి ద్వారా నా గోల్ నేను రీచ్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారి టైం అంతా నాకు ఒక చీకటి రోజులు. బహుశా ఈ ప్రపంచంలో ఎవరు కూడా అనిపించుంటారు అలాంటి రోజులు అనిపించా. ఓ పక్క ఆయన టార్చర్, ఓ పక్క క్వశ్చన్ చేశారా ఎందుకు ఇలా చేశారు అని? అడిగానండి. ఎక్కడున్న పెద్ద ఆయన ఒక ఆయన అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం అంటారు, ఆయన అడిగితే ఈ నిర్ణయం అంటారు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా అందరూ దొంగలే కదా ఇంకా అక్కడ. సో ఇంకా అది చెప్పుకున్నా కూడా మనకి వాళ్ళకి సిగ్గులేదు, కానీ మనకు కూడా లేనట్టు అనిపిస్తుంది అనమాట. మనం అడగని దానికి పెట్టి ఎక్కడ రిజర్వేషన్ చేయాలో కూడా అడిగి 2 చోట్ల నా కోసం చేసి అసలు ఎందుకు అలా చేశారు అని అంటే ఒక పెద్ద ఆయన ఆన్సర్ అంటే, నీలాంటి మాస్ లీడర్ నా సీట్లో కూర్చొని పెడితే రేపు మీరు అడిగినట్టుగా మీరు ఆడిస్తారు, మీరు అడిగినట్టుగా చేయాల్సి వస్తుంది, మీరు స్ట్రాంగ్ అవుతారని ఇవ్వలేదని ఒక పెద్ద ఆయన చెప్పాను. ఇంకొక పెద్ద ఆయన వచ్చేసి మీరు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ గారి మనస్తత్వాన్ని, అంటే ఎన్ని నిజాలండి, మీరు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వాన్ని. ఏంటి సార్ అంటే, ఈ స్టేట్లో ఒక్క మేయర్ పేరు చెప్పండి, ఒక జడ్పీ చైర్మన్ పేరు చెప్పండి మీరు. ఆయన అందరిని డమ్మీలను పెట్టుకున్నాడు, కావాలని డమ్మీలు పెట్టుకుని డమ్మీలతో నడిపిస్తున్నాడు. మీరు ఒక పేరు చెప్పండి అన్న. నిజమే, అందరిని డమ్మీలు పెట్టుకున్నాడు ఆయన. ఓవరాల్గా మేయర్లు కానీ జనం ఎందుకు సార్ అలా పెట్టుకోవడం ఉపయోగం ఏంటండి? కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు, కొంచెం కీ రోల్ పోషించేవాళ్ళు అలాంటి వాళ్ళని పెట్టుకుంటే పార్టీ బలోపేతం కదంటే. ఆయన మెంటాలిటీ మాకే అర్థం అవ్వదు. ఆయన కావాలని డమ్మీలు పెట్టుకున్నారు. డమ్మీలు పెట్టుకుంటే పార్టీ కూడా డమ్మీ అయిపోద్ది కదండి. ఎవరైతే కొంచెం యాక్టివ్గా ఉండాలంటే మరి ఆయన అలా నిర్ణయం తీసుకున్నారు. మీరు కామెంట్ చెక్ చేసుకున్నారని కూడా అన్నారు. నిజంగా చెక్ చేసుకుంటే అందరూ డమ్మీలే, జడ్పీ చైర్మన్ డమ్మీలే, అందరిని పెట్టుకున్నారు. ఆయన సిస్టమ్ మీద తెలియదు. సో పెట్టుకున్నారు కాబట్టి ఆయన కూడా డమ్మీ అయిపోయాడు. ఇవాళ 11 సీట్లకు అయిపోయింది. అలాంటి నిర్ణయాలే ఆయన కొమ్ముంచాయి. సార్ మీకు అప్పుడు అనిపించిందా నేను అలా గెలవకపోవడమే మంచిదైంది అంటే? లైక్ మీ పవర్ ఒకటి చూపించాలని గెలవాలనుకుంటారు కదా, ఇప్పుడు అందరూ డమ్మీలే అన్నప్పుడు మంచిదైంది అని ఏమైనా? మేము బాగా గెలిచామండి. నేను అతి కష్టమైనటువంటి వార్డులో కావాలని మరీ వెళ్ళి పోటీ చేశాను. అంత క్లాస్ ఏరియా యాక్చువల్గా. కేవలం నేను కాకపోతే ఇంకెవరు అక్కడ గెలవాలనే ఉద్దేశంతో, ఒక సీట్ అయినా గెలుస్తామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి మరీ గెలుచుకొచ్చాను. అయినప్పటికీ ఇలా చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇలా చేస్తారని అసలు ఎవరన్నా అలా చేస్తారని చేయరు ప్రపంచంలో. కనీసం అన్నం తిన్న వాళ్ళు ఎవరు చేయరు ఇలాంటి పనులు. నీకు ఇష్టం లేనప్పుడు సీట్ ఇవ్వడం పోనీ మానేయాల. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంత దుర్మార్గులు కాబట్టి అంత దుర్మార్గంగా ఓడించారు ఆ పార్టీని. ఎవరిని మనం మోసం చేస్తామంటే ఇంకో దేవుడు చూస్తూ ఊరుకోడు కదా. నేను ఆ రోజు చెప్పా, నా కన్నీరు నీకు శాపంగా మారుతుంది, నువ్వు చిత్తుగా ఓడిపోతావు అని చెప్పాను. ఆ రోజే మేయర్గా అయిన బయటకు వచ్చి చెప్పాను నేను, నాలాంటి వాడికి కన్నీరు నీకు శాపంగా మారుతుంది అని చెప్పాను ఖచ్చితంగా. ఆ రోజు నేను నలుగురు వాళ్ళకు అవుట్, వాళ్ళ జీవితం అంధకారం అయిపోయింది. ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా ఒకరిని మోసం చేయాలని మనం చూస్తే దేవుడు వాళ్ళకి జీవితం లేకుండా చేస్తానికి ఇవే నిదర్శనాలు. ఎవరు అవసరం లేదు, వాళ్ళ కళ్ళు వాళ్ళే పొడుచుకుంటారు.
ఉద్దేశపరంగా ఎవరిని కూడా మనం చీట్ అయితే అవుతుంది ఆపద్దు అవ్వద్ది. రాజకీయాల్లో నువ్వు సీఎం అవ్వాలి, నేను సీఎం అవ్వాలంటారు. మరి మేమేమవడానికి వచ్చాం? నీకు ఆ జ్ఞానం లేదా? అన్నమే కదా తిన్నావు. నువ్వు సీఎం అవ్వాలనుకున్నప్పుడు ఇంకొకరు దేనికి వస్తారు? నేను ఎమ్మెల్యే అవుతాను కదా వస్తాను, లేకపోతే ఇంకో ఎవరి స్థాయిలో ఒకరు ఏదో ఒకటి అవ్వాలని కదా వస్తారు. పని బాటు లేక నీతో తిరగడానికి వస్తారా? పిల్లలు రోడ్డు మీద ఎందుకు తిరుగుతారు? వాళ్ళకు ఒక ఏదో గోల్ ఉంటుంది, వాళ్ళు కూడా ఏదో చేయాలని, వాళ్ళకు ఏదో ఒక ఆలోచన వస్తారు. నువ్వు సీఎం అయితే దేశాన్ని ఉద్ధరిస్తే వీళ్ళంతా నీ వెనక తిరుగుతారా? మినిమం ఆలోచన ఉండాలి ఎవరికి, ఏ నాయకుడికైనండి. ఊరికే పిల్లలను వదిలేసి రోడ్డు మీద వాళ్ళ వ్యాపారం వదిలేసుకుని ఎవడు తిరగడు. ఎవరి స్థాయిలో ఒకరు ఏదో ఒకటి కోరికతో ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఏదో ఒక పదవి కావాలో, లేకపోతే ఏదో ఒకటి ఆశించే వస్తారు తప్ప ఎవరు కూడా ఊరికి రాదు. కొంతమంది మైక్ పట్టుకొని నువ్వు సీఎం చాలు, నా జీవితం అంత అబద్ధాలు, అంత అలాంటి ఎదవలను అసలు నమ్మకూడదు. ఎవరైనా వాస్తవాలు మాడాలి. నేను ఎమ్మెల్యే వాళ్ళు వచ్చాను, ఆయన సీఎం అవ్వాలనుకుంటున్నాడు, ఈ వాస్తవాలు. కానీ ఆయన సీఎం అయితే చాలు ఎన్ని అంటారు. నేను అసలు అలాంటి యాక్సెప్ట్ చేయను. అందుకే నాకు జగన్మోహన్ గ్యాప్ కూడా అది. ఆయన యాక్టింగు బాగా తిడుతుంటే అలాంటి ఆలోచన విధానం వేరే అయింది. అదొక రకమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచన తగిన వాళ్ళు అక్కడ ఉండగలరు తప్ప మనలాంటి వాళ్ళకి కొంచెం కష్టం. సార్, ఇప్పుడు చిరంజీవి గారితో మీ రాజకీయం జర్నీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల మీ రాజకీయం జర్నీ రీస్టార్ట్ అయింది అనొచ్చా? రీస్టార్ట్ అన్నాం కంటే అక్కడే స్టార్ట్ అయింది అనుకోవడం. ఓకే, ఎందుకంటే ముందు చేశారు. ముందు చేసే నేను యాక్చువల్గా నేను కూడా యువరాజ్యంలో చేశాను. పవన్ కళ్యాణ్ అండర్లోనే పనిచేశాను. ఆ రోజు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి టీంలోనే నేను పనిచేశాను. పవన్ కళ్యాణ్ అండర్లోనే పనిచేశాను. ఈ పార్టీ ఉంటే నేను పార్టీ మారిన. అసలు నాకు వీళ్ళ మీద అభిమానంతో, ఓన్లీ ఆ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతో నాకున్నటువంటి ఇస్తే నేను ఆ రోజు పాలిటిక్స్లోకి వచ్చాను. పాలిటిక్స్లో రావడానికి కారణం ఇదే. ఆ పార్టీ ప్రజారాజ్యం పార్టీ ఉండున్నా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పార్టీ పెడతామని చెప్పినా మేము పార్టీ మారం. ఆ రోజుకి ఇంకా కొంత నిర్ణయం తీసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఆ టైంలో నాకు ఆఫర్ వచ్చింది కాబట్టి నేను వెళ్ళాల్సి వచ్చింది. సో పొలిటికల్గా నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉండమని యాక్చువల్గా ఆగిపోదాం అనుకున్నాను నేను. ఆ టైంలో మా వెనకున్న వాళ్ళందరూ ఆగిపోతే గల మా మేము కూడా మీ మీద ఆధారపడి అలాగ అనడం వల్ల నేను ఆ రోజు నిర్ణయం తీసుకునేదాన్ని. లేకపోతే అసలు పార్టీ మారం. అంటే నాకు చాలా హ్యాపీ. చెప్పా కదా, నేను ఎక్కడ స్టార్ట్ అయ్యానో అక్కడ నుంచే ఎమ్మెల్యే కావడం, అది కూడా రికార్డు స్థాయిలో దేశ రికార్డులు ఉండే విధంగా నేను గెలవడం అన్నది నాకు చాలా హ్యాపీ. నాకు ఇంకేం గోల్స్ లేవు. చాలా హ్యాపీగా ఛాలెంజ్ చేసి మరి వచ్చా. సార్, హైయెస్ట్ ఓట్స్ అన్నది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? చేశానండి. ఎలా సార్ అంత కాన్ఫిడెన్స్ ఎలా సార్ వస్తుంది? ఖచ్చితంగా నేను పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు అసలు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి అనుకున్నాను. అయితే అక్కడికి వెళ్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నిజం చెప్పాలంటే నేను కొంచెం తక్కువ వర్క్ చేసిన ఏరియా అదే. నాకు కొద్ది గొప్ప భీమిలి, ఈస్టు, నార్తు, వెస్టు, గాజువాక ఈ 4 ప్రాంతాల్లో నాకు కొంచెం ఎక్కువగా తిరిగేవాడిని. సౌత్లో మ్యాక్సిమం తక్కువ తిరిగేవాడిని. అనుకోకుండా అక్కడికే వెళ్ళాల్సి వచ్చేసింది. అయినప్పటికి కూడా నాకున్న పరిచయాలు, నేను విశాఖపట్నంలో హైయెస్ట్ పార్టీ ప్రెసిడెంట్గా చేసిన నేను 10 years చేశాను. దాంతో అన్ని పార్టీ నాయకులతో కానీ, ముఖ్యమైన సంఘ నాయకులు కావచ్చు, లేకపోతే వివిధ ట్రేడ్ యూనియన్స్ కావచ్చు, లేకపోతే బిజినెస్ అందరితో నాకు మంచి పరిచయాలు ఉంటాయి. దాంతో నాకు ఎలక్షన్ చేసుకోవడం కొంచెం ఈజీ అయింది. అయితే నేను స్టార్టింగు నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నన్ను చీట్ చేసింది, నన్ను ఒక కార్పొరేటర్గా పోటీ చేయించి అక్కడ ఉంచేయడం కానీ, నన్ను ఎమ్మెల్యే సీట్ ఇస్తాను ఇవ్వకపోవడం కానీ, మేయర్గా ఇస్తాను ఇబ్బంది పెట్టడం కానీ అన్నీ నగర ప్రజలు గ్రహించారు. నా మీద ఒక సానుభూతి అన్నది ఖచ్చితంగా నేను సర్వీస్ చేస్తాను. నేను అందరిలాగా మాటలు చెప్పానంటే చేసి పెడుతుంటా. దానితో నేను వాటర్ ట్యాంకులు కావచ్చు, చనిపోయినప్పుడు కావచ్చు, ఎన్ని రకాలుగా సర్వీస్ చేసినా నా ఆత్మ తెలుసు, హెల్ప్ పొందిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఎక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికైనా నేను హెల్ప్ చేసినా కానీ, లేకపోతే ఏదన్నా ఉదాహరణకి ఏదైనా విజయవాడ వెళ్ళి పని చేయాలన్నా కానీ, బస్ టికెట్కి ఒక టీ కూడా ఎక్కడ ముట్టుకోను. నేను బస్ టికెట్ ఫ్లైట్ టికెట్ కానీ నేను అసలు ముట్టుకోను. ఎంతమంది ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ ఇష్యూలో కానీ, లేకపోతే నేను చేయగలిగిన హెల్ప్ ఎక్కడ చేసినా కూడా కనీసం ముట్టుకునే పరిస్థితి నా నిజాయితీ వాళ్ళందరూ తెలుసు కాబట్టి ఖచ్చితంగా నేను 25,000 ఓట్లతో గెలుస్తాను స్టార్టింగ్ అనుకున్నాను. తర్వాత నేను కాన్స్టిట్యూన్సీకి వెళ్ళిన తర్వాత క్రమేణా అతి తక్కువ ఓట్లు ఉన్న కాన్స్టిట్యూన్సీ 137,000 పోలేని, అందులో 65,000 మెజార్టీ. సో అతి తక్కువ పోల్ అవుతాయి అక్కడ. నేను 25,000 అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత 40,000 అనుకున్నాను. 40,000 లాగుతాం అనుకున్నాను.
తర్వాత ఎలక్షన్ రోజు డిసైడ్ అయ్యాను 65 వస్తుంది. ఎందుకంటే చాలా అరుదైన సంఘటనలు అండి అవి. మనం క్యూ లైన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, బూత్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇలా దండం పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు కానీ యూత్ అందరు కూడా సార్ మీరు రావద్దండి, అందులో మీరు ఎందుకు తిరుగుతున్నా, మా ఓట్లన్నీ మీకే, ఎక్కడికి వెళ్ళినా మా ఓట్లన్నీ మీకే, మీరు అసలు రావద్దు, మీరు తిరగొద్దు, ఈ వర్డ్ చాలా అరుదుగా వస్తుంది. ఆ క్యూ లైన్ వాళ్ళు అందరూ చెయ్యి ఊపేసి మీరు రావద్దు, మీరు వెళ్ళిపోండి, ఎండలో తిరగొద్దు అలాగ అన్నం చాలా అరుదుగా ఉంటుందండి. ఆ సంఘటన నేను ప్రతి పోలింగ్ స్టేషన్లో చూసాను అన్నీ తిరిగితే ఆ డే అంతా. ఓకే. ఈవినింగ్ కల్లా నాకు ఆ ఫీల్ వచ్చింది, 65 కన్ఫామ్గా రీచ్ అవుతాం, ఆ పార్టీ ఇంకా లేదన్నది డిసైడ్ అయిపోయాం. దాంతోపాటు మా వాళ్ళు కౌంటింగ్ వెళ్తున్నప్పుడు చెప్పారు, మీరు కౌంటింగ్ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ అధికారులు ఏం చేస్తే అది రాసుకోండి తప్ప ఎక్కడ ఏం మాట్లాడద్దు, ఎందుకంటే వాళ్ళకి ఓట్లు పడవు, వాళ్ళు గొడవలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఆయన మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి మీరు కామ్గా కూర్చున్నాను. మా వాళ్ళు నేను 65,000 ఎలా 1,37,000 65,000 ఎలా వస్తాయి అన్నాడు. సరే నేను చెప్తున్నాను వస్తాయి, మీరు కామ్గా కూర్చొని రాసుకొచ్చేయండి అన్న. యాజిటీజ్గా వచ్చాను. కొన్ని నియోజకవర్గాల్లో కూడా మేము అనుకుంటున్నాం చెప్పాను, ఆ పాలసీని బట్టి ఈస్ట్లో 70,000 వస్తాయని చెప్పాను, గాజువాక 90 అని చెప్పాను. మా వాళ్ళందరి ముందు ఓపెన్గా డిస్కస్ చేశాను. ఎక్కువ ఓట్లు కదా అక్కడ, గాజువాక 90+ అనుకున్నాం, భీమిలి అలాగ అనుకున్నాం, నార్త్ 40 అన్నీ యాజిటీస్గా మేము డిస్కస్ చేసినవి వచ్చాయి. ఎందుకంటే ఆ పల్స్ తెలిసిపోతూ ఉంది విపరీతంగా. జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ క్యాండిడేట్ల మీద వ్యతిరేకత కాదండి, అది క్యాండిడేట్ల మీద వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత. ఆయన మనస్తత్వం మీద ఎలక్షన్ జరిగింది, ఆయన వ్యక్తిత్వం మీద యూజ్ అండ్ త్రో మనిషి అని ఒక వర్గము, వాడుకొని వదిలేసే టైప్ అని ఒక వర్గము, ఇతను రాజకీయాలకు పనికిరాడు అసలు ఈ సైకో టైప్ అన్నది, ఈ రకరకాల ఈక్వేషన్స్ డిస్కషన్ జరిగేవి. ఎవడి మాట ఎండని, ఎక్కడ డిస్కస్ చేయడని, అసలు ఎవరిని పట్టించుకోడని. నిజమే, పాపం ఎలక్షన్కి ముందే అందరికి ముద్దులు పెట్టేవాడు, పిలిచి ముద్దులు పెట్టేసేవాడు. సీఎం సీట్లో కూర్చొని ముద్దులు కాదుగా చూడడానికి కూడా కరువు అయిపోయింది, మాట్లాడడానికి కూడా కరువు అయిపోయింది. పైగా ఇంకొక విషయం ఉందండి అక్కడ, ఏ నాయకుడు కూడా హ్యాపీగా లేడు. ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే తను ఎంత ఖర్చు అవుద్దో, ఎలా పెట్టుకుంటారో, ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయం. తనకు మినిమం గౌరవం ఉండదు. ఒక కానిస్టేబుల్ని మార్పించుకోవడానికి కానీ ట్రాన్స్ఫర్ చేయించుకోలేడు ఆ ఎమ్మెల్యే ఆ పార్టీలో. ఒక మంత్రి కూడా చేయించుకోలేడు, ఆ మంత్రి కూడా కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేసుకోలేడు. అంత ఘోరమైనటువంటి వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో ఎవరైనా నువ్వు సీఎం అయితే ఎలాగ పరిపాలించాలనుకుంటావో అదే పరిపాలన తన నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా అనుకుంటాడు, అదే పరిపాలన తన కాన్స్టిట్యున్సీలో ఎంపీ అనుకుంటాడు, మంత్రి కూడా తన పవర్స్ని ఆడుకోవాలనుకుంటాడు. ఎక్కడ అవి కనపడవు. అయితే సజ్జల లేకపోతే ధనంజయ రెడ్డి లేకపోతే ఇంకొక ఆయన వీడు కాదంటే ఆ పెద్దిరెడ్డి, వీళ్ళు తప్ప ఎవరికి పవర్స్ లేవు. ఆ పార్టీ ఉన్నా లేకపోయినా ఒకటే, పదవి ఉన్నా లేకపోయినా ఒకటే. అందుకే 4 సంవత్సరాలు ఎమ్మెల్సీ పదవి ఉన్నా లెక్క చేయకుండా, ఆ పదవి ఉన్నా లేకపోయినా ఒకటే, ఈ పార్టీలో ఉన్నా లేకపోయినా ఒకటే, ఇలాంటి పార్టీలు ఉండడం కంటే కూడా రాజకీయాలు మానేయడం బెటర్ అని చెప్పి డిసైడ్ అయ్యి ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్, నా అనుకున్న అందరూ వ్యతిరేకించారు నన్ను, వద్దు అని. నేను ఎక్కడ స్టార్ట్ అయినా అక్కడికి వెళ్తున్నా, ఫ్రెష్గా రాజకీయాలకు వస్తున్నా అనుకోండి, సీట్ ఇస్తే కంటెస్ట్ చేస్తా, లేకపోతే పర్లేదు. ఏదైనా సరే ఈ పవర్ లైన్ ఇటు ఇలాంటిదని ఎవరు నా అనుకున్న వచ్చి చిన్న పని చెప్పిన చేయలేని పరిస్థితుల్లో ఎందుకు పాలిటిక్స్? ఓ పక్క మన మనసులు దూరం అయిపోతారు ఏమీ చేయలేక, మరో పక్క అక్కడ ఏమీ అవ్వదు. సో ఇలాంటి పాలిటిక్స్ అన్నవి వేస్ట్ అనుకుని డిసైడ్ అయ్యి ఈ వ్యక్తి దగ్గరగా అందరూ చాలామంది చెప్పారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు, 130 సీట్లు వస్తూ ఉన్నాయి, సర్వేలు చెప్తూ ఉన్నాయి అనేసి చాలామంది వ్యతిరేకించాను. చాలామంది. నేను డిసైడ్ అయ్యా, ఏదైనా పర్వాలేదు, నా అనుకున్న దగ్గరికి వెళ్తున్నాను నేను మళ్ళీ బ్యాక్, ఏదైతే తేలుతుందని చెప్పేసి ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని ఇంట్లో వాళ్ళు కూడా భయపడిపోయి వ్యతిరేకించారు. వద్దు ఇలాంటి ఎందుకు, నీకు 4 సంవత్సరాలు ఉండదు, ఎందుకు కంగారు, ఎలక్షన్ తర్వాత చూద్దామన్నా. ఎలక్షన్ తర్వాత అవసరం కోసం వెళ్ళినట్టు ఉంటుంది, ఇప్పుడు పార్టీ కోసం వెళ్ళినట్టు ఉంటుంది. ముందు వెళ్తేనే దాని మజా ఉంటుంది, ఆ తర్వాత పదవి నాకు అవసరం లేదు, ఒత్తిపాద్ది ఎమ్మెల్సీ ఐ డోంట్ కేర్, నేను మా నాయకుడి దగ్గర ఉంటాను కదా చాలా అనుకుని డిసైడ్ అయ్యానండి. అలాగ అనుకుంది. ఆ తర్వాత ఎలక్షన్ రావడం అన్నీ మీకు తెలిసిన విషయం. నాకు కూడా వెళ్ళిన వెంటనే నా మీద ఉన్న అభిమానంతో కావచ్చు,
నమ్మకంతో కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా జిల్లా పార్టీ బాధ్యత నాకు అప్పచెప్పారు విశాఖపట్నం సిటీవి. వెంటనే నేను అడగలేదు కూడా యాక్చువల్గా. వెంటనే ఆయన ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది. ఆయనకి నేను ఖచ్చితంగా నేను చిన్న హెల్ప్ చేస్తేనే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. నా మనస్తత్వం అలాంటిది. నా గోల్స్ అన్నీ కూడా ఆయన ద్వారా తీరుతున్నాయి కాబట్టి ఈ లైఫ్ టైం ఇంకా ఆయనతో జర్నీ చేస్తాం. ఆయన ఏది ఆశిస్తే అది చేస్తాం. ఇంకా అందరిలాగా అవసరం కోసం పార్టీ అసలు పార్టీ మారనండి. ప్రజారాజ్యం పార్టీ ఉంటే అసలు నేను పార్టీ మారను. లేని పరిస్థితులు ఉంది కాబట్టి అది కూడా నేను ఇంట్లో ఉన్నోని పిలుచుకెళ్ళాను జగన్మోహన్ రెడ్డి. నేనేం వెళ్ళి పరిగెత్తలేదు. నేను ఫోన్ కాల్ కూడా చేయలేదు. వాళ్ళే 10 మందిని పంపించాయన. ఒకరోజు సజ్జల్ని, ఒకరోజు వాళ్ళ చిన్నాన్ని, ఒకరోజు కరుణాకరెడ్డిని ఇలా పంపించి హింసపెట్టి తీసుకెళ్ళి నన్ను హింసపెట్టేసాడు. అంతే తప్ప అసలు పార్టీ కూడా నేను మారేవాడిని కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడతాంటే అసలు పార్టీ మారను. ఆయన కొంచెం లేట్గా పెట్టడం వల్ల ఆ గ్యాప్లో ఇలా జరిగింది. సో నేను ఎక్కడ స్టార్ట్ అయిన జర్నీ అక్కడి నుంచే నేను మంచి పొజిషన్కి వచ్చాను కాబట్టి నాకు ఆయన ఇచ్చినటువంటి విలువ, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన విలువ నేను మర్చిపోలేనివి. నేను ఎన్నో రాజకీయంగా అవమానాలు భరాయించి ఎన్ని రకాలుగా పడ్డాను నాకు తెలిసిన ఆత్మకి. నా వెనక దొంగల ముఠాలు కానీ, నా వెనకున్న వాళ్ళు కానీ ఎవరు చేశారో నేను అన్నిటి నుంచి ఇప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా నా నియోజకవర్గంలో నాకు చాలా స్వేచ్ఛగా నేను అనుకున్నది చేసుకుంటూ, నన్ను ఎవ్వరు కూడా ఒక చిన్న ప్రశ్నించే వాళ్ళు లేకుండా నేను ఏం చెప్తే అది చేసుకుంటూ హ్యాపీగా నా పొలిటికల్ జర్నీ నడుస్తూ ఉంది. ఇలాగ ఇంత స్వేచ్ఛగా ఉన్నందుకు నేను పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎక్కడ మందండి ఎవ్వరు కూడా ఏలుపెట్టరు. అక్కడ అంటే ఎక్కడైతే ఏ సజ్జల గారి దగ్గరకో లేకపోతే ఏ సాయిడి గారి దగ్గరకో లేకపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉండాలి తప్ప ఏ పని అయ్యేది కాదు. ఇంకా అవమానం ఏంటంటే ఆ పార్టీలో ఏ నాయకుడికి విలువ ఉండదు. మంత్రులు కూడా బయట కూర్చోవడమే, ఎమ్మెల్యేలు బయటకు ఎవరు లెక్కే చేసేవాళ్ళు కాదు అసలు. ఇంకా వాళ్ళదే రాజ్యం అంతే. ఇంకా అలాంటి దరిద్రమైన పరిస్థితి ఎవరికి ఉండకూడదు. పనికి మాలిన ప్రతి ఒక్కరు కూడా అందులో ఉన్నారు. అక్కడ దుర్మార్గులు ఎదవలకే మంచి ప్లేస్ తప్ప మంచిగా సేవ చేయాలని కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కానీ అక్కడ ఉండలేరు. ముఖ్యంగా మీకు విషయం ఏంటంటే డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోయారు ఆయన నమ్ముకొని. లాస్ట్లో అంతా దొంగల ముట్ట ఆయన తిట్టిన వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళే ఆయన అనుకున్నారు. ఆయన నమ్ముకొని ఆయన కోసం వచ్చిన వాళ్ళందరినీ బలిపస్తులు చేసాడు ఆయన. వాళ్ళ నాన్నగారికి ఆయన చాలా తేడా ఉంది. వాళ్ళ ఆయన నమ్మిన వాళ్ళందరినీ ఆకర్షణ తీసుకెళ్తే ఈ నమ్మిన వాళ్ళందరినీ చంపేస్తాడు. అంత డిఫరెన్స్ ఉందండి. సో వాళ్ళ నాన్నగారి స్టైల్ వేరు, ఈయన స్టైల్ వేరు. అసలు నాన్నకి ఈయనకి పోలికే లేదు. వాళ్ళ నాయన నమ్మితే ప్రాణం పెట్టేవాడు, నేను జర్నించలేదు అంటారు. ఈయన నమ్మితే పేగ్గు వస్తుంది. ఇది ఇంత. సో 16 years స్ట్రగుల్, మీరు ఎమ్మెల్యే అవ్వాలని కలగన్నారు. 16 years స్ట్రగుల్ చేశారు. ఈ 16 yearsలో ఎప్పుడైనా వదిలేద్దాం, ప్రశాంతంగా ఉందాం, వద్దు పాలిటిక్స్ ఇంకా అని అనిపించిందా మీకు? చాలా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బలకి నిద్ర లేని రాత్రులు గడిపామండి. ఓ పక్క పాలిటిక్స్, ఒక పక్క బిజినెస్. ఆయన నమ్ముకొని బిజినెస్లన్నీ వదిలేసాం. ఆయనే దేవుడిగా తిరిగేవాళ్ళు. ఆయన రూపం తెలియక ఆయన కోసం ఏం చేసామని చెప్తే కన్నీళ్ళు వచ్చేస్తాయి. అసలు ఒక్కరోజు ₹1 ఒక జెండా తీసుకోలేదు ఆయన దగ్గర. ఒక జెండా అన్ని జిల్లాలు తీసుకునేవి, ఇంక్లూడ్ విజయనగరం సార్ నేనే జెండాలు ఇచ్చేవాడిని. ఆఫీసులు మెయింటైన్ చేసుకుని ఆయన కోసం సర్వస్వం చేసేవాడిని. ఆయన ఒక దేవుళ్ళలాగే చూసాం. ఆయన రూపం తెలిసిన తర్వాత ఇలాంటి మనుషులు కూడా భూమి మీద ఉంటారా, ఇంత వాడుకొని వదిలేస్తారా, ఇంత దుర్మార్గమైన వ్యక్తులు కూడా రాజకీయాల్లో ఉంటారా అని అనుకోని రోజు లేదు. ఎంత వాడుకుంటాడంటే మనిషికి అవసరమైతే ముద్దు పెడతాడు, కౌలు ఇచ్చుకుంటాడు, రకరకాల వేసాడు. అవసరం లేదనుకో మంచి డైలాగ్ వేసి జంప్ అవుతాడు. సో అలాంటి బతకాల్సిన అవసరం లేదు కదండి. ఎందుకు ఒకరిని మోసం చేస్తే దేవుడు మళ్ళీ మోసం చేస్తాడు కదా. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవచ్చు కదా. చేయగలిగితే చెయ్యి, లేకపోతే కాము ఉండవు. వాడుకొని వదిలేయడం అన్నది అసలు రాజకీయాల్లో కాదు. అందరికీ న్యాయం చెప్పచ్చు. రాజకీయాల్లో ఇది కాదు, ఇంకోటి చెప్పచ్చు. నాకు చెప్పేవాడండి. నేను అత్యంత అభిమానించే వాళ్ళ టాప్ 5లో నువ్వు ఒకడివి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉంటే 2 రోజులు మంత్రివి. ఇదే రూమ్లో 10 సార్లు చెప్పుకుంటున్నారు. జగన్ గారు ఇదే రూల్ 10 times చెప్పుకుంటారు.
ఆయన ఆ సీట్లోకి కూర్చున్న తర్వాత తన రూపమే మారిపోయింది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు పెద్దలు. ఆయన చూసిన తర్వాత మనీ, పవర్ తప్ప ఇంకొకటి చూడడు. మనీ, పవర్, డబ్బు, అధికారం, దానికోసం ఎవరైనా చంపేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. లెక్క చేయడు అసలు. అవి రెండు ఆయనకి కావాలి. తను నమ్ముకున్న వాళ్ళందరూ నాశనం అయిపోయారు. దొంగలందరినీ పైకి తీసుకొచ్చారు. దేవం నుంచి ఒక్కడే లేరు పార్టీలో. ఆ దొంగలు ఉన్నారు తప్ప ఎవరు లేరు. సో తన తత్వం అదని చెప్పేసి ప్రజలకు తెలిసింది. అందుకే అంత వ్యతిరేకత వచ్చింది. 151 సీట్లు గెలిచిన పార్టీ 11 సీట్లకు పడిపోయింది అంటే ఒక్కసారి ఆయన మనస్తత్వం మీద మీరు ఆలోచించండి. ప్రజలు ఏ విధంగా ఆయన తీసుకున్నారు, ప్రజలు ఏ విధంగా ఆయన గురించి ఆలోచించారు, ఎంత ఘోరంగా ఆయన మనస్తత్వం గురించి జనాల్లో ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆయన మార్చాను, ఈయన మార్చాను, మారాల్సింది ఆయన. తప్పు ఆయనలో ఉంది. తన మెంటాలిటీ మారాలి. ఇప్పుడు చెప్తున్నాడు, ఏదో నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు. ఎవరు వినరండి. నేను చెప్తాను, రాసి పెట్టుకోండి. ఎవరు వినరు. ఒకసారి నీ మనస్తత్వం బయటకు వచ్చిన తర్వాత నేను అది చేస్తాను, ఇది చేస్తాను నమ్మరు. నేను పథకాలు ఇచ్చావు కదా, ఇన్ని పథకాలు ఇచ్చా, నీకు ఎందుకు ఓటేయలేదు? నన్ను చూసి ఓట్లేస్తాను ఇవ్వడండి. ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళని పక్కన పెట్టు, నన్ను చూసి ఓట్లేస్తారు. ఎవరైనా నన్ను చూసి ఓట్లేదు. మరి నిన్ను చూసి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నిన్ను చూసి ఓట్లేరు, తెలుసుకోవాలి కదా వేరే జనం. నిన్ను చూసి ఓట్లేరు. నువ్వు చేసే మంచి పని పెట్టి చేసేస్తారు. నువ్వు ఏ విధంగా ఉన్నావు నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రజలు. ఇవన్నీ చూసి చేస్తారు. నన్ను చూసి ఓట్లేస్తాను అహంకారం నెత్తికెక్కిపోయింది ఆయనకి. నేనేం చెప్తే అదే అని. నేను ఏదో పథకాలు ఇస్తున్నాను, ఈ పథకాలతో వాళ్ళు బతికేస్తున్నారు అని. వాళ్ళు ఏమన్నారు తెలుసండి? ఆయన బాబు సొమ్ము ఇస్తున్నారా? ఆయన బాబు సొమ్ము ఇవ్వట్లేదు, మా సొమ్ము మాకు పంచుతున్నాడు. ఎవడు పంచమన్నాడు? మా సొమ్మే మాకు పంచుతున్నాడు. ఎవరు నేను పంచమన్నది? మా డబ్బులు మాకు ఇచ్చి నువ్వేంటి నాకు ఏదో ముస్టేసినట్టు మాట్లాడుతున్నావు అన్నట్టుగా తీసుకున్నారు ప్రజలు. కరెక్టే. ప్రజల సొమ్ము వాళ్ళకి ఇచ్చి ఏదో నేను దానం చేసి నేను ఇచ్చాను, నువ్వేవాలా? ప్రభుత్వం ఇచ్చింది. ఏదో నేను ఇచ్చాను, నేనంటే నువ్వు అక్కడేనంటే అందులో అందరూ భాగస్వామ్యాలు, ఓట్లు వేసిన అందరూ నేను ఇచ్చాను అహంకారం. మీరు చూడండి, ఇవాళ మీరు ఉదాహరణకి చంద్రబాబు గారు తీసుకోండి, ఆ అహంకారం మాట్లాడడం కనపడితే నేను ఇచ్చాను, నేను మా ప్రభుత్వం అంటాడు ఆయన. నేను అనేది ఆయనే దేవుడు, ఆయన చూసే ఓట్లేస్తున్న ఫీల్ అయిపోతున్నాడు. అందుకే అంత సిట్టుగా ఓడిచ్చారు. ఇంక ఇలాంటి అహంకారం తగ్గి కొంచెం ఉంటే ఆ పార్టీ ఉంటుంది. ఆ పార్టీ కూడా ఎవరు హ్యాపీగా లేరండి, ఉండరు కూడా. ఒక్కసారి జనసేన కానీ టీడీపీ కానీ తలుపులు తెరిస్తే అందులో ఎవ్వరూ మిగలరు. మొత్తం వెళ్ళిపోవడం రెడీగా ఉన్నారు. ఆ పార్టీని కాపాడుకోవడానికి అప్పుడే స్టార్ట్ చేసాడు. గట్టిగా 4 నెలలు అవ్వలేదు, వ్యతిరేకత వచ్చిందంట, విపరీతమైన వ్యతిరేకత వచ్చిందంట. ఈ మాటలతోనే అలాగైపోతాడు. కనీసం జ్ఞానం ఉండాలి మన మాట. ఒక 1 year కాదు, కనీసం 1 సంవత్సరం గడిస్తే ఏదన్నా విమర్శించినా ఒక అర్థం ఉంది. కానీ 2 నెలలకే స్టార్ట్ చేశాడు. ఆ పార్టీ ఏమి చేసినా ఆ పార్టీ నిలబడదండి. ఆయన మీద విశ్వాసం లేదు మెయిన్. వాడుకుంటాడు, వదిలేస్తాడు. ఇప్పుడు ఎందుకు మనం బయట రావాలా? ఆ రోజు ఎవరికి డబ్బులు ఉంటే సీట్లు ఇస్తాడు. ఆయన జనంలోకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఎందుకు కష్టపడ్డావు? ఆ రోజే డబ్బులు సీట్లు ఎందుకు పార్టీకి కష్టపడాలన్నది ఆ నాయకుల్లో, గ్రౌండ్ స్థాయి నాయకులకి వెళ్ళిపోయింది. అలాగని కష్టపడిన గుర్తిస్తారు ఎవరు? మళ్ళీ ఇక్కడ వీసీ ఉన్నాడు యాదవ ప్రసాద్ రెడ్డి అని, ఇలాంటి యాదవులు ఎవడో ఒకటి చేస్తాడు, మళ్ళీ వాడు మాటలు వింటాడు, మళ్ళీ ఎవరికో మోసం చేస్తాడు. ఈయన ఎందుకు మనం కష్టపడ్డామని చెప్పేసి ఆ నాయకులే బయటకు రారు. కష్టపడిన గుర్తించే పరిస్థితి ఉందనుకోండి, ఏం పర్లేదు. ఆ గుర్తించే పరిస్థితి ఆ పార్టీ లేదు కాబట్టి ఎవరు కూడా ఆ పార్టీలో పనిచేయడానికి కానీ కనీసం బూత్ దగ్గర రావడం కూడా ఎవరు ఇష్టపడరు. సో ఆయన నమ్మే పరిస్థితి అసలు లేదు. ఇవాళ మీరు గమనించండి కావాలంటే. ప్రాబ్లం అంతా ఆయన మనస్తత్వం, ఇంకొకరు కాదు. ఇవాళ ఎంతమంది నేను చెప్తే ఇంకా పేర్లు కొన్ని 100 మంది చెప్పాలా? అందరినీ యూజ్ అంటున్నానే, డే 1 నుంచి కష్టపడిన వాళ్ళందరినీ, ఆయన కోసం బయటకు వచ్చిన వాళ్ళందరినీ అలా వాడుకున్నాడు. ఒక్కరికి కూడా హెల్ప్ చేయలేదు, ఒక్క చిన్న పని చేయలేదండి. అంతవరకు నేను ఒక ఎమ్మెల్సీ చేయకుండా చిన్న క్వారీ పని ఉంటే ఆ పెద్దిరెడ్డి, ఆ ధనంజయ రెడ్డి ఈయన చుట్టూ తిరగాక వ్యాపారం వదిలేసామండి. 6 నెలలు 30 తిప్పలు పెట్టారు. నాలాంటి వాడికి అలా ఉంటే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోండి. నాలాంటి వాడి పరిస్థితి అలా ఉంటే ఆ ప్రభుత్వంలో సామాన్యుల పరిస్థితి అర్థం చేసుకోండి. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉంటారు వాళ్ళు. అన్ని ఇసుక అవుట్సోర్సింగ్, బ్లాక్ మెటల్ అవుట్సోర్సింగ్, లాటరైట్ అవుట్సోర్సింగ్,
మైన్ అన్నీ అవుట్సోర్సింగ్, బ్రాందీ షాపులు అవుట్సోర్సింగ్, అన్ని డబ్బులకే, డబ్బు 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 అందరి దగ్గర పేక్ తినడానికి. ఆ పెద్దిరెడ్డి లెక్కలు, వాళ్ళ బాబు మైన్స్, ఇంకొక ఆయన శాండ్, ఇంకా ఒక్కొక్కరికి ఒక అబ్జెక్ట్ కలెక్షన్. ఓన్లీ కలెక్షన్ కోసం పార్టీ పెట్టాడు. ఆయన కలెక్ట్ చేసుకుంటాడు, ఎలక్షన్లో డబ్బులు ఇచ్చేస్తాడు. మీరు కాము కూర్చోండి అంతే. ఒక వ్యాపార సంస్థ అది. పార్టీ కూడా ఒక వ్యాపార సంస్థగా ఆయన ప్రభుత్వం నడిపాడు తప్ప ప్రజలు కానీ మీకు ఇది ఇచ్చే మీరు పడి ఉండండి. మీకు ఎలా చూశారంటే మీకు ఈ పథకాలు ఇచ్చారు, మీరు అక్కడ పడి ఉండండి, మీరు ఓట్లేసేయండి, మీకు చాలు, ఇంకా నేను దోచుకుంటా. ఇదే తత్వం. ఇంకా నేను దోచుకుంటాను, మీరు తీసుకొని నేను దోచుకుంటుంటా. ఇంకా మధ్యలో ఉన్న ప్రజలు ఏమైపోతారు? ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక చిన్న పని కానీ అసలు లేదు. ఇంకా ఆ పేద ప్రజలు నేను 40% పేదలకి చేసేసాను, వాళ్ళే ఓట్లు వేసేస్తారు. ఎందుకు వేస్తారండి నాకు తెలియదు. వాళ్ళ పిల్లలు చదువుకోరా, ఉద్యోగాలు అవసరం లేదా? వాళ్ళు కూడా బతకరు. నీ ఆ రోజులు పోయాయి. నువ్వేదో చెప్తే ప్రతి ఇంట్లో 2 ఇంజనీర్లు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నువ్వేదో చెప్తే విని ఊనుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు ఇప్పుడు. కావాలి నిన్ను పోషించే స్థాయిలో అందరూ ఉన్నారు తప్ప నువ్వేదో అనుకునే పరిస్థితులు లేవు. ఆ రోజులు పోయాయి. మీ రౌడీజాలు గోండాయిజాలు చేయడానికి సిద్ధంగా ఎవరు లేరు. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ పిలిస్తే 4 రారు రౌడీజంగా. అందరిలో చదువుకు, అప్పుడంటే చదువు చెందే లేక, ఒక చదువుకున్న లేక, ఇంట్లో తినలేక, ఆ ముఠా కక్షలో లేకపోతే ఏదో ఫ్యాక్షనిజానికి ఆయనతో పాటు 10 వెళ్ళేవాళ్ళు, ఆ ఫ్యాక్షనిస్టులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫ్యాక్షనిస్టులు తన్నే రోజులు వచ్చాయి. తిరిగి ఫ్యాక్షన్ చేసిన వాళ్ళు తన్నే రోజులు వచ్చాయి. అక్కడ అంతా ఏమీ లేదు. రాయలసీమకి వచ్చిన పులి అవన్నీ పోయినాయి. పులి పిల్లి అయిపోయింది. ఆ డేస్ అన్నీ పోయాయి. ఇంకా అక్కడ కూడా చదువుకున్న వాళ్ళు, బాగా వ్యాపారం చేసుకునే వాళ్ళు డెవలప్ అయ్యారు. ఫ్యాక్షనిజాన్ని కానీ రౌడీజాన్ని కానీ సహించే పరిస్థితులు జనమే లేరు. సో ఇంకా అన్నిటికీ స్వస్తి పలకాల. ఆ మనస్తత్వం నుంచి బయటికి రావాలి ఎవరైనా సరే. ఇప్పుడు ఆ రోజులు పోయి ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఆర్థికంగా ఎంతో కొంత డెవలప్ అయ్యారు. వాళ్ళ పిల్లలు చదువుకున్నారు, నీతిగా బతకాలి, ఇలా ఉండాలి మనం చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ డెవలప్ అయ్యారు. వాళ్ళని అడ్డు పెట్టుకొని ఏదో డ్యాన్స్ చేసేవాడు. ఇంకా ఆయన అయిపోయింది ఆయన సినిమా. ఇంకా ఆ రోజులు పోయాయి. అలాంటి ఆలోచన కూడా అవసరం లేదు. సార్, విజయసాయి రెడ్డి గారు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అని మీరు పార్టీ మారారు అని చెప్పారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్ సార్? అది ఎమ్మెల్యే టికెట్లు ఏం లేవు కదండి అసలు ఈ టైంలో. ఎమ్మెల్యే టికెట్ నేను 6 నెలల ముందు బయటకు వచ్చాను. అప్పటికి ఎమ్మెల్యే టికెట్లు ఏం లేదే. నాకు ఇస్తామని చెప్పారండి టికెట్. గాజువాకి వెళ్ళమన్నారు, 4 సార్లు చెప్పారు. చాలాసార్లు గాజువాకి వెళ్ళమని చెప్పారు. నేను వెళ్ళని చెప్పాను. గాజువాకి పోటీ చేయమని చెప్పారు మొన్న కూడా. గాజువాకి వెళ్ళమని చాలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నాకు 3-4 టైమ్స్. నేను వెళ్ళని చెప్పాను. సార్, మీరు ఎలక్షన్స్కి ముందు ఒక శపథం చేశారు సార్, నేను గెలవడమే కాకుండా నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని గెలవనివ్వను అని. అది 100% అలానే జరిగింది. చేసాం కదండి. 100% అలా జరిగింది. దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మీకు నిజం చెప్పాలంటే ఎంఈవి అన్న వ్యక్తి గురించి నేను మాట్లాడాను వ్యక్తిగతంగా. ఆడి పక్కన ఒక ఉంటాడు కాట్రాజు అని, వాడి గురించి మాట్లాడా. ఇంకొకటి వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడిన. వ్యక్తిగతంగా నేను ఎవరి గురించి మాట్లాడిన సరదాగా. వీళ్ళు ఒక దుర్మార్గులండి. వాడు నా దగ్గర డబ్బు ఉంది, 100 కోట్లు ఖర్చు పెడతాను, నేను ఏదైనా సాధిస్తాను అనే ఒక ధీమాలో ఉన్నాడు. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి ఛాలెంజ్ చేశాడు. నేను డబ్బులతో వెళ్తాను, జగన్మోహన్ రెడ్డి నేను కూడా అందరం గెలుస్తాం, డబ్బులతో కొడతాం, డబ్బు లేకుండా ఎవడేం చేస్తాడు అని ఒక అహంకారమైన మాట్లాడేవాడు. నేను వినేవాడిని. ఇలాంటి ఎదవలందరూ మాటలిని ఇలాగ ఉన్నాడు ఈయన అనిపించింది నాకు. నేను చెప్పేవాడిని ఆయనకున్నటువంటి అహంకారం మీ అందరికి కూడా ఉంది అనుకుని. అయితే నా పొలిటికల్ జీవితంలో కూడా ఎంటర్ అయ్యాడు వీళ్ళు. ఎంటర్ అయినప్పుడు నేను చెప్పా, మంచిగా చెప్తే తినలా. నేను అప్పుడు చెప్పాను, అరే నేను వెళ్తేనే రావడం బయటకు వచ్చి చెప్పారు, ఎదవల్లారా మీలాంటి ఎదవలు పాలిటిక్స్లో ఉండకూడదు, నీ నిజరూపం తెలిస్తే ఎవరైనా తంతారా మీకు అని చెప్పేసి ఛాలెంజ్ చేసి, నువ్వు 70,000తో ఓడిపోతావు, నేను గెలుస్తాను అని చెప్పాను. అదే జరిగింది. ఆ కాట్రాజు కామరాజు అన్నాడు, ఇద్దరు ఉంటారండి ఆ వైసీపీలో. వాళ్ళిద్దరు కూడా దుర్మార్గులండి. మంచిగా నవ్వుతూ భుజమే చేస్తారు. చాలామంది పొలిటికల్ జీవితాలు నాశనం చేశారు. నన్నే కాదు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బులు పిచ్చిలో వీళ్ళు ఒక 10 లక్షలు ఈ డబ్బులు ఖర్చు కక్కుతు పడిపోయి వీళ్ళు ఇచ్చే చిల్లరకి ఆశపడి ఆయన ఆ చిల్లర డబ్బుల కోసం
వీళ్ళ మాటలేని ఉత్తరాంధ్రలో చాలామంది రాజకీయ నాయకుల జీవితాలు పాడు చేశారు. వాళ్ళకి అడ్డు ఉన్న వాళ్ళందరి జీవితాలు పాడు చేశారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలాగైంది, ఈ కాట్రాజు కామరాజు పరిస్థితి కూడా అలాగైంది. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఛాలెంజ్ చేశాను, వాడు జీవితంలో గెలవడు, వాడు జన్మెత్తినా గెలవడు. మళ్ళీ చెప్తాను నేను, ఇంకొక జన్మెత్తినా వాళ్ళు గెలవరు, గెలవనివ్వను. వాళ్ళ వరకు ఇంకెవరి గురించి నేను వ్యక్తిగతంగా మాట్లాడను. అలాంటి ఎదవలు పాలిటిక్స్లో ఉంటే ఆ సమాజం బాగుపడదు. వాళ్ళ ఒరిజినల్ రూపాలు మాకు తెలుసు, వాళ్ళు ఏం చేస్తారో ఆ రూపాలు నాకు తెలుసు. కాబట్టి నేను చెప్తాను, అలాంటి వ్యక్తులు పాలిటిక్స్లో ఉండడానికి లేదు. ఈయన ఏ విధంగా యూజ్ అవుతారో అంతకంటే డబల్ ఇల్లు. అవసరం ఉంటే ఒక రకంగా ఉంటారు, అవసరం అసలు మనిషితో మాట్లాడేది వేరు, వెనక మాట్లాడేది వేరు. ఇలాంటి వ్యక్తులు అసలు పాలిటిక్స్లో ఉండకూడదు. ఎంతోమంది జీవితాలు ప్రభావితం చేశారు. వీళ్ళు ఇచ్చే చిల్లర కోసం జగన్మోహన్ గారు ఆశపడి ఆ చిల్లరే ఈ కొమ్ముంచింది. ఇలాంటి వ్యక్తులను దగ్గర దిగిపెట్టి కొమ్ముంచింది. ఆ పార్టీ ఇంత ఘోరంగా మీరు చూడండి, ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం కూడా ఇలాంటి ఎదవలు నమ్ముకొని. ఈ ఎదవలు ఎలాంటి వాళ్ళో ఈ మెజార్టీ చెప్తుంది మీకు. ఈ జిల్లాలోనే అంత మెజార్టీలు వచ్చాయి. దానికి కారణం ఇలాంటి ఎదవల వల్లే. ఈ ఎదవల మాటలు విని ఆయన అలాగ అయ్యాడు కాబట్టి ఇంత ఘోరంగా ఆ పార్టీ ఓడిపోయింది. మళ్ళీ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, వాడి జీవితంలో పాలిటిక్స్లో గెలవలేడు. వాడు 1000 కోట్లు పెట్టినా వాడు ఎమ్మెల్యే అవ్వలేడు. సార్ ఇప్పుడు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అన్నారు. సో మీరు మామూలుగా సినిమాలు చూస్తారా సార్? ఇప్పుడు ఉన్న బిజీ స్కెడ్యూల్ ఫస్ట్ చూస్తాను సినిమా. చూస్తారా సార్ సినిమా? ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా చూస్తారా? అంటే అప్పటి వరకు రేపు వెళ్దాం అనుకుంటాం. రిలీజ్ టైంకి వెళ్ళిపోతాం, ఉండలేము. ఓకే. అప్పటిదాకా రేపు వెళ్దాంలే, ఇవాళ బిజీ అనుకుంటాం. కానీ ఆ టైంకి వెళ్ళిపోతాం అంతే. ఇంకా ఓకే. చిరంజీవి గారి మూవీ ఏదైనా మీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి ఏమైనా చెప్పండి సార్. అలా వద్దులేండి, నాకు అన్ని సినిమాలు చూస్తాను. నా ఉదయం సినిమా అన్ని చూస్తాను. డైలాగ్ నాకేం గుర్తుండవు కొద్దిగా. సినిమా ప్రతి సినిమా చూస్తా. ఓకే. పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం మీరు మీట్ అయినప్పుడు ఆయన మీకు ఏం చెప్పారనేది గుర్తుందా సార్ మీకు? అంటే మీ కాన్వర్జేషన్ ఎలా ఉండింది మీ ఇద్దరి మధ్య? ఫస్ట్ మేము యువరాజు ఆఫీస్ రోడ్ నెంబర్ 46 డౌన్లో ఉండేదండి. ఫస్ట్ అక్కడికి కలిసాం. అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉండాలి, ఏం తేడా లేదు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి. మనం ఒక సిద్ధాంతంకి కట్టుబడి ఉండాలి. మనం ఇలా ఉండాలి, అదే ఆలోచన ఆయన. అంతే. ఇంకా ప్రజల గురించి ఎక్కువగా కొంచెం సోషలిజం ఎక్కువ ఉంటుంది ఆయనలో. అందరికీ అండగా ఉండాలి, కష్టంలో ఉన్నవాడికి అండగా ఉండాలి, పేదోడికి అండగా ఉండాలి. మనం ఆ విధంగా ఉంటేనే పాలిటిక్స్ చేయాలి. అక్రమాలు, అన్యాయాలు, దోపిడీదారులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఫ్యాక్షనిస్టులు, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అసలు నచ్చం ఆయనకి. అప్పటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా. ఆ విధంగా కక్ష రాజకీయాలు, లేకపోతే చూశారు కదా మీరు విశాఖపట్నం ఎన్నిళ్ళు ఎరగొట్టారు, వాళ్ళు ఎరగొడ్డాలు ఆయనకి నచ్చవు అసలు. సో ఆయన అంత గట్టిగా వ్యతిరేకించినా కూడా నాకు తెలిసి అదే కారణాలు కావచ్చు, ఆ మనస్తత్వమే. సో ఈయన వేరు, ఆయన వేరు. ఈయన పవర్ కోసం రావాలి, మనీ కోసం రావాలని ఆలోచన లేదు ఈయనకి. ఆయన అవి రెండే ఆయనకి, ఇంక రెండోది ఏం పడదు. ఉదాహరణ మీరు చూశారు కదా, అమ్మ లేదు, చెల్లి లేదు, ఏమీ లేవు ఆయనకి. ఎవరైనా ఒకటే ఆస్తి. ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి, నేను ఆ పొజిషన్లో ఉంటే నీకేం కావాలో తీసుకొచ్చేయాలి అంటాను, మొత్తం తీసుకోమంట. సో మీరు అర్థం చేసుకోండి, అంత పెద్ద ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి, అంత పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆస్తుల కోసం ఆ విధంగా కోర్టులకు ఎక్కడం, ఆ విధంగా చెల్లితో గొడవపడడం కరెక్ట్ అండి. అదే చెల్లి, నేను జగనన్న వదిలిన బాణాన్ని నేను తిరిగాడు, ఆ బాణం పాపం ఇవాళ ఆడికే గుచ్చుకుంది. ఎక్స్పెక్ట్ చేయాలి ఆ బాణం ఆడికే గుచ్చుకుంటుందని. ఆ బాణం ఆవిడ గుచ్చుకొని విలువలు ఆడుతుంది ఇవాళ. ఆవిడ ఎలాగ నమ్మింది. ఒక ముసుగులో ఉన్నటువంటి ఒక వ్యక్తి నన్ను కూడా మోసం చేసి, ప్రజలతో పాటు నన్ను కూడా మోసం చేశాడు. ఇలాంటి వ్యక్తులకే నేను తిరిగాను 3000 కిలోమీటర్లు, ఇలాంటి వ్యక్తికే నేను ఓటేయమన్నాను అని ఆవిడ ఇలా ఫీల్ అవుతా ఉంది. వాళ్ళ అమ్మ ఫీల్ అవుతా ఉంది. వీటిలో ఇన్ని షేడ్స్ ఉన్నాయా, ఆస్తుల కోసం, డబ్బు కోసం తప్ప ఇంకేమీ కాదు. ఆయన డబ్బు పవర్ తప్ప అక్క లేదు, అమ్మ లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు, ఎవరు లేరు. సో ఎంత ఘోరమైన మనస్తత్వం ఉందా ఇలాంటి వ్యక్తి. కానీ ఇలా ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా ఆయన మనస్తత్వం మీద డిస్కషన్ అవుతూ ఉంది. వాళ్ళ ప్రజల్లో అదే ఆలోచన ఉంది. ఇదేంటి జనాలు మోసం చేశాడు కూడా, చెల్లిని కూడా ఇలా మోసం చేశాడు, ఇంత ఘోరంగా చేస్తారా? మరి ఆస్తి కోసం, అంత ఆస్తులు ఉన్న వాళ్ళు ఆస్తుల కోసం కూడా ఇలా జరుగుతుందా అని ఒక ఆలోచన నేను ఎత్తున పెట్టుకుని వెళ్తారండి. ఎన్ని రోజులు బతుకుతారు? ఉన్న రోజులు హ్యాపీగా ఉండమే కదా. ఆమె ఏం అడుగుతుంది? హ్యాపీగా ఉండడానికి
ఏం పట్టుకెళ్తారు? సో అంటే ఇలాంటి మనస్తత్వం కూడా ఉండేవాళ్ళు ఉంటారా? నెత్తిన ఏం పట్టుకెళ్ళిపోతారు? రాజశేఖర గారు అన్ని కోట్లు టూ 2004లో ఆయన ఇల్లు కూడా అమ్ముకునే ఎలక్షన్ ఖర్చు లేక. మరి 2009కి వచ్చేవరకు ఆయన వేల కోట్ల అధిపతి అయ్యాడు. కారణాలు ఎలాగైనా కావచ్చు, పక్కన పెడదాం, అయ్యాడు. పట్టుకెళ్తే ఏం పట్టుకెళ్ళాడు ఆయన? ఏమైనా పట్టుకెళ్ళగలిగాడా? ఎవరైనా అంతే కదండి. సో ఆ కొద్దిగా ఆలోచన లేకుండా చెల్లిని అలాగ ఇబ్బంది పెట్టకూడదు. ఇవాళ రాష్ట్ర తెలుగు వాళ్ళ మనస్తత్వాలు కూడా దెబ్బతిన్నాయి. చాలామంది ఆలోచిస్తున్నారు, ఓ ఇలాంటి వ్యక్తి అయినా అని. సో ఇవన్నీ మీకు ఇంకా ముందు ముందు చాలా తెలుస్తాయి ఆయన రూపాలు. సో ఇవాళ ఆయన పరిస్థితి, ఆయన మనస్తత్వం మీదే ఎలక్షన్ జరుగుతుంది తప్ప కింద ఉన్న నాయకుల మీద కానీ జరగవన్న విషయాన్ని మన ఎలక్షనే చెప్పింది. అంత ఘోరం ఓటమికి కూడా ఆయన వ్యవహార శైలే. నాయకుడు గెలువ లేని చోట, కార్యకర్త గెలువ లేని చోట ఏ పార్టీ కూడా నిలబడదు. ఎంతసేపటికి వాలంటీర్లు చూసుకుంటారని వాడు. వాలంటీర్లు ఏం చూసుకుంటారండి? పార్టీ కార్యకర్తలని, నాయకులను వదిలేసి ఏం చూసుకుంటారు వాలంటీర్లు? నీకోసం కష్టపడిన వదిలేసి నువ్వు అలా ఉంటే నిన్ను ఇంకేముంటుంది చెప్పండి. అందుకే ఇంత ఘోరంగా ఓటమికి కారణం అదే. సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక యూత్ ఇన్స్పిరేషన్, ఒక లీడర్ అని అందరూ మాట్లాడుకుంటారు. సో మీ దృష్టిలో ఆయన గురించి మీకు ఏమనిపిస్తుందో చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇవాళ ప్రజల మనస్సు గెలుచుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎలక్షన్ ముందు ఆయన గురించి ఒక డిస్కషన్, ఎలక్షన్ తర్వాత ఆయన గురించి ఒక డిస్కషన్ ఇస్తాం. ఇవాళ ప్రజల గుండెల్లో ఒక దేవుడిగా తయారయ్యారు ఆయన. కష్టం ఉన్న చోట ఉంటాడు, నమ్ముకున్నోడికి అండగా నిలబడతాడు. ఇవాళ మీరు చూడండి ఆయనకి ఎంత క్రేజ్ పెరిగిందో యూత్లో కానీ, ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు కూడా ఇవాళ ఆయన వైపే చూస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆయన మనస్తత్వం ఇవాళ తెలుసుకున్నారు. ఆయనకు అండగా ఉండాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. మీరు వాళ్ళు ఈరోజు చూడండి పరిస్థితి, ఎలక్షన్ ముందు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఆయన కోరుకున్నారు ప్రజలు. ఆయన నిజంగా సేవకుడు, ప్రజల కోసం వచ్చాడు, డబ్బు కోసం రాలేదు, పవర్ కోసం రాలేదు అనే డిస్కషన్ ఇవాళ ప్రజల్లో చాలా ఎక్కువ జరుగుతూ ఉంది. మీరు చెక్ చేయండి కావాలంటే. ఒక రోజు రోజుకి ఆయన క్రేజ్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. సో ఇవాళ ఆయన నా దృష్టిలో, ప్రజల దృష్టిలో సేవ చేయడానికి వచ్చిన ఒక గాడ్గానే తీసుకుంటాను, నో డౌట్ అందులో. మీరు చూడండి కావాలని. అక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది సార్, సార్తో ఫస్ట్ ఫోటో నాది. మీరు ఫస్ట్ ఫోటోలు చాలా ఉన్నాయండి. మేము నేను ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం ఆయన స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాలా ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటో మెమరీ ఈ మొన్న జనసేనలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఫోటో, జనసేన జాయిన్ ఆ రోజు ఫస్ట్ ఫోటో. చాలా ఉంటాయండి ఎంత ఫోటోలు. పవన్ కళ్యాణ్ గారి సినిమా మీరు ఇందాక అడిగారు కదా, ఇవాళ బిజీ అనుకుంటాం కానీ వెళ్ళిపోతాం అంతే. ఇంకా అభిమానంతో ఉండాలి కాబట్టి. సార్, మీరు మార్నింగ్ 5కి లేచి 7 o'clock నుంచి మీ వార్డులకు వెళ్ళి ప్రజల సమస్యలు ఏంటి అని తెలుసుకొని దాని మీద వర్క్ చేస్తారు అని విన్నాము. సో అ డే ఇన్ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి లైఫ్ అంటే మీరు ఏం చెప్తారు సార్? మీ డే రొటీన్ చెప్పండి. యాక్చువల్గా అయితే మేము 9 గంటల నుంచి నైట్ 9 దాకా నేను అందుబాటులో ఉంటానండి. ఓకే. 1 గంట గడే బిజినెస్ చూసుకుని తర్వాత అంతా ప్రజలకు అందుబాటు. ఇప్పుడు ఏమైందంటే ఈ వైజాగ్ సిటీలో జనసేన పార్టీ ఒక్కరిని ఎమ్మెల్యే అయిపోయారు. దానివల్ల నియోజకవర్గంతో పాటు అందరు ప్రజలు ఎక్కువగా వస్తూ ఉన్నారు. సో నియోజకవర్గం మీదకి నేను ఎక్కువ మనసు పెట్టలేని పరిస్థితి వస్తూ ఉంది. అందుకేం చేశానంటే, ఏవైతే మనం ఎలక్షన్స్కి మనం కమిట్మెంట్స్ ఇచ్చామో, ఏదైతే మేజర్ సమస్యలు ఉన్నాయో, ఏదైతే ప్రజెంట్ సమస్యలు ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళాలంటే డేలో జనాల ఒత్తిడి వల్ల, జనాల తాకిడి అంటే ఎక్కువ రావడం వల్ల అక్కడ రీచ్ అవ్వలేకపోతాం. అందుకు నేను ఏం చేస్తానంటే, ఏవైతే ఉదయాన్నే 5 గంటలకు లేచి 5:30 కల్లా స్టార్ట్ అయ్యి 10 గంటల వరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ దగ్గరికి కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు, అలాగే మనం ఇచ్చిన కమిట్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి అధికారులతో పాటు వెళ్ళి ముందు నియోజకవర్గానికి ఉదయాన్నే వాళ్ళ పనులను చూసుకుంటే వాళ్ళంతా హ్యాపీగా ఉంటే, ఎక్కువ ఓట్లు వేసిన ప్రజలు వాళ్ళే కదా, ముందు వాళ్ళ పని చూసి వాళ్ళకి కావాల్సినటువంటి చేయాల్సినవన్నీ వాళ్ళు చేసి తర్వాత సిటీలో వచ్చిన పబ్లిక్ కానీ నా పర్సనల్ బిజినెస్ వర్క్లు కానీ చేసుకోవడానికి అవకాశం జరుగుతుంది. ఉదయాన్నే వెళ్ళకపోతే ఈ జనంతో సరిపోతుంది తప్ప నియోజకవర్గంలో కనీసం అటు వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. అందుకని ఉదయాన్నే నియోజకవర్గాన్ని చూసేసుకొని తర్వాత పని చేసుకోవచ్చు ఉద్దేశంతో నేను మార్నింగ్ టైం అలా విజిట్ చేసుకుంటూ ఎక్కడైతే మనం కమిట్మెంట్ ఇచ్చామో ఎలక్షన్ ముందు ఆఫ్టర్ ఇచ్చినవి కూడా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ మేజర్గా
అక్కడ ఎండోమెంట్ సమస్య ఉంది. ముఖ్యంగా అది ఒక చిన్న నియోజకవర్గం 26 ఎకరాలు ఇలా ఎండోమెంట్లో పెట్టేశారు. అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవ్వదు, చేసుకోవడానికి అవ్వదు. ఎండోమెంట్ సమస్య మేజర్గా ఉంది అక్కడ. కాలుష్య సమస్య ఉంది. అలాగే చాలా కళ్యాణ మండపాలు, అలాగే హౌసింగ్ స్కీమ్, హౌసింగ్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి అక్కడ. ఓకే. ఒక రైస్ బజార్ లేదు, ఒక రైస్ బజార్ పెట్టడానికి. ఇలాగ చాలా ఇష్యూస్ మేజర్గా ఉన్నాయి. అతి పురాతనమైన బిల్డింగ్ చాలా ఉన్నాయి. అది ఓల్డ్ సిటీ కాబట్టి అందరూ బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. నా లక్ష్యం ఒకటే, తిరిగి మళ్ళీ బ్యాక్ రావాలి తప్ప అక్కడి నుంచి ఎవరు వెళ్ళకూడదని. ఎందుకంటే అక్కడ ఒక కంటైనర్ యార్డ్ ఉంది, ఒకప్పుడు అది రైల్వే స్టేషను. దాన్ని మళ్ళీ కొన్ని అక్కడ షిఫ్ట్ చేయాలనే ఆలోచన ఉంది. అలాగే పాత ఓల్డ్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసు, లేకపోతే బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి తాలూకా ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, వాటన్నింటిని కూడా నేను మళ్ళీ ఏదో ఒక అవసరం కోసం దాన్ని పాడుపడిపోయినట్టుగా ఉన్నవన్నీ మంచిగా తీసుకొచ్చి అక్కడ కూడా యాక్టివిటీ స్టార్ట్ చేయాలి. ఓల్డ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ, ఓల్డ్ ఎస్బీఐ అన్నింటినీ కూడా మళ్ళీ పాత రోజులు తీసుకురావాలనే ఉద్దేశంతో అవన్నీ యాక్టివిటీ చేస్తున్నాం. వాటన్నింటిని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ఆ ఓల్డ్ సిటీని ఒక గోల్డ్ సిటీ ఆల్రెడీ అది గ్రీన్ సిటీకి కూడా మారుద్దామని చెప్పేసి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మేజర్గా టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. 27 ఎండోమెంట్ టెంపుల్స్ ఉన్నాయి, హైయెస్ట్ టెంపుల్స్ ఉన్నాయి. వాటిని కూడా డెవలప్ చేస్తామని ఇప్పుడు ప్రామిస్ చేసాం. ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాం. ముఖ్యంగా ఉత్తరాంధ్రకి పట్టుకున్నట్టు కేజీహెచ్ ఒకటి, అలాగే గోసల హాస్పిటల్ ఒకటి ఉంటుంది, విక్టోరియా హాస్పిటల్. ఈ రెండు కూడా కొత్త బిల్డింగ్లు కావాలన్నారు. నేను సేసర్ పనుల ద్వారా వాటికి కట్టించడానికి రెడీ అవుతా ఉన్నాం. గవర్నమెంట్కి పర్మిషన్ కూడా పెట్టాం. జస్ట్ బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని సీఎం గారికి చెప్పడం జరిగింది. అవి కూడా త్వరలోనే పర్మిషన్లు వస్తాయి. ఆ 2 హాస్పిటల్ని కూడా కార్పొరేట్ కంటే ఇంకా మంచి సేవలు అందించడానికి దాన్ని తయారు చేస్తాం. ఆ 2 హాస్పిటల్స్, హార్బర్, ఈ 3 మేజర్ ఉంటాయి నాకు. వాటి 3 మీద మనసు హార్బర్ పూర్తిగా పోర్ట్ చైర్మన్తో మాట్లాడడం జరిగింది. పూర్తిగా డెవలప్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా దాన్ని డెవలప్ చేస్తాం. హాస్పిటల్స్ 2 కూడా అద్భుతంగా తయారు చేస్తాం. ఏవైతే గవర్నమెంట్ ఇచ్చామో, ఒకప్పుడు ఏవిఎన్ కాలేజ్ ఎంత ఫేమస్గా ఉందో దాన్ని డెవలప్ చేస్తాం. దానికి పూర్వవైభవం తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. ఒకప్పుడు సివి రామన్ గారి దగ్గర నుంచి అల్లూరి సీతారామరాజు గారు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు అంత మహానుభావులు అందరూ కూడా చదువుకున్న ఆ కాలేజీని కూడా పూర్వవైభవం తీయడానికి నా ప్రయత్నం చేస్తాం. అతి పురాతనమైన బిల్డింగులు, అతి పురాతనమైన వ్యవస్థలు అన్నింటినీ కూడా యాక్టివేట్ చేయాలని లక్ష్యంగా పనిచేస్తాను. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో అవన్నీ చేస్తాం, చేసి తీరుతాం, తెలియజేస్తాం. సరే, ఈ ఇష్యూస్ అన్ని పవన్ కళ్యాణ్ గారితో చెప్పారా మీరు? అన్ని మొత్తం ఓకే. మొత్తం ఆయన ఆదేశాల మీద పనిచేస్తాం. అవన్నీ కూడా ఖచ్చితంగా ఆయనే మా లక్ష్యం, అన్నీ ఆయనే. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాలిటిక్స్ వైపు కొంచెం బిజీగా ఉన్నారు అండ్ మూవీస్ కూడా చేస్తున్నారు. ఆయన ఓజీ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా చాలా వెయిట్ చేస్తున్నారు. యాజ్ అ ఫ్యాన్ అందరి కోరిక సంవత్సరానికి ఒక సినిమాను చేయాలి అని అందరి కోరిక అండి. నాకు కూడా ఉంది ఆ కోరిక. మరి బాస్ ఎన్నైనా తీసుకుంటా తెలియదు, కానీ సంవత్సరానికి ఒక సినిమా ఏదో ఒకటి చేయాలని, ఆయన అభిమానులు కూడా అలరించాలన్న కోరిక అయితే మాత్రం ప్రజల్లో ఉంది. ఈ లివ్ అట్లీస్ట్. కానీ ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన బిజీ, పాపము ఆయన షెడ్యూలు మనం కూడా అర్థం చేసుకోవాలి. అసలు మా పరిస్థితి ఎలా ఉంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఉంచుకోవాలి. పైకి ఇంకో ప్రాబ్లం ఉంది, ఆయన బయటకు వస్తే జనాలను కాయలేము మనం. ఒకసారి మాలాంటి వాళ్ళు కూడా ఇసిరేస్తారు పబ్లిక్, అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో అవన్నీ చూసుకొని బాస్ నిర్ణయమే మా నిర్ణయం. సో ఓజీ మూవీ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చూస్తారు? అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోతారా సార్ మీరు? వెళ్ళడంతో పాటు టికెట్లన్నీ కొనేసి అందరికీ, మా ఫ్యాన్స్ అందరూ కూడా ఇస్తారు. నైస్, వెరీ నైస్ సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓకే, ఒక ఇన్స్పిరేషన్, మీకు చాలా నచ్చుతారు, ఫ్యాన్ అంతా ఓకే. ఆయన గురించి మీకు నచ్చని ఒక విషయం ఏదైనా ఉంది అంటే అదేంటి సార్? ఏముండవు, ఇష్టం ఉన్న వాళ్ళ మీద నచ్చని ఉండవు. ఒకవేళ ఏదన్నా అన్నీ 100% పర్ఫెక్ట్గా నేను ప్రపంచం ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా మాకు అది మంచిగానే కనపడుద్ది. మాకు నచ్చలేనైనా కూడా బాగా తీసుకున్నాడు కాబట్టి ఆయన తెలుసు కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు ఏం చేసినా తప్పుగా కనపడుతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు తప్పు చేసినా కూడా ఒక పొరపాటున ఏదైనా ఒకటి ఉంటాయి. అందరూ 100% పర్ఫెక్ట్గా ఏం చేయలేము. చిన్న చిన్నవి ఉన్నా కూడా అది మాకు తప్పుగా కనిపించదు. ఆ అభిమానం అలాగ ఉంటుంది అంతే. సార్, ఇప్పుడు మనం ఏ పని చేసినా, ఎంత ప్రెషర్లో ఉన్నా, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫుల్ సపోర్ట్ అండి నా ఫ్యామిలీ. అసలు వన్ సైడ్ సపోర్ట్. కాకపోతే వాళ్ళకే టైం ఇవ్వలేకపోతున్నాం. ఓకే. రోజు మొత్తం మీద 11-12 అవుతుంది ఇంటికి వెళ్ళేవారికి, మార్నింగ్ వచ్చి. సో వాళ్ళకే టైం ఇవ్వలేకపోతున్నాం.
వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు బేసిక్గా. ఇంకా అంతకుమించి ఇంకా ఎక్కువ చెప్పడం కూడా వేస్ట్. బాగా సఫర్ అయ్యేది వాళ్ళే. చిన్న వయసులో పాలిటిక్స్ రావడం వల్ల పాపం అన్నీ మిస్ అయ్యారు వాళ్ళు. వాళ్ళైతే వాళ్ళకే ఇబ్బంది, ఇంకెవరికి ఇబ్బంది లేదు కానీ వాళ్ళకే ఇబ్బంది. ఎక్కడ తీసుకెళ్ళడం కానీ లేదా తక్కువ టైం వాళ్ళతో గడవడం అవుతాం. మ్యాక్సిమం మిస్ అయ్యేది వాళ్ళే. సో వంశీకృష్ణ గారి గురించి అంటే ఎవరికి తెలియని విషయం ఏమైనా ఉందా? నేను ఎంత ఓపెన్గా ఉంటానండి. నేను ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తే ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కూడా. సో నేను కరప్షన్కు దూరం. ఆపదలో వచ్చిన వాళ్ళకి అండగా నిలబడ తప్ప అవసరం కోసం వచ్చిన వాడిని క్యాచ్ చేసుకోవాలనే మనస్తత్వం ఉండదు. అది ఎవరైనా కావచ్చు. అలా చేసే వాళ్ళు ఉన్నా కూడా దూరంగా పెడతా. నేను అంత నిజాయితీగా ఉంటాను. అందుకే అంత ధైర్యంగా మాడతాను. అసలు ఎక్కడ చేయి చాపను, ఒకరి తలదించను. 1000 మంది కత్తులు పట్టుకొచ్చినా భయపడను. యాజ్ అ మెగా ఫ్యామిలీ ఫ్యాన్, ముగ్గురు బ్రదర్స్, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వర్డ్లో చెప్పాలంటే చిరంజీవి గారు. మంచి ఆయన, నాగబాబు. మొహోటం ఎక్కువ. ఓకే. నాగబాబు గారు వీళ్ళు కొంచెం ఎక్కువ మొహోటంగానే ఉంటారు. కొంచెం ఓపెన్గా షేర్ చేసుకునే ఇది ఉండదు. అంటే కొంచెం చెప్పడం కూడా కొంచెం మొహోటం వస్తుంది అందరూ. పవన్ కళ్యాణ్ ఇంకా సిగ్గు ఎక్కువ. నవ్వు కూడా ఆపుకోలేడు ఆయన. నవ్వు కూడా ఆపుకోలేడు. ఏమన్నా నవ్వచ్చు. మీ అసోసియేషన్ ఒకరి మీద ఒకరికి చాలా అభిమానం ఉంటుంది. మీకు తెలియాల్సింది ఓకే. అంత ప్రేమానురాగాలు ఉన్న ప్రేమ అందుకే నాకు బాగా ఇష్టం. అందరూ ఏదేదో మాడుకుంటారు కదా, అసలు ఒకరిని మించి ఒకరి మీద ఒకరికి అభిమానం ఉంటుంది. ఒకరిని మించి ఒకరి మీద అభిప్రాయం ఉంటుంది. వాళ్ళ ముగ్గురిని విడదీయడం చాలా కష్టం. నేను ఫస్ట్ నుంచి గమనిస్తుంటాను. నాకు బాగా ఇష్టమైనటువంటి సన్నివేశం, కొంతమంది రకరకాల మాడుతుంటారు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి పార్టీ మీద కోపం దేవుళ్ళలా చూస్తారు. వాళ్ళ మధ్య ఉన్న బంధం చాలా అరుదుగా ఉంటుందండి. ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంటుంది. సో నేను కూడా ఉమ్మడి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో అందుకు ఇంకా బాగా ఇష్టం నాకు. ఉమ్మడి ఫ్యామిలీ ఎక్కువ లైక్ చేస్తుంది. పిల్లవాడిని పిల్లని తీసుకుని వెళ్ళిపోవడాలు లేకపోతే రకరకాల అవి నాకు అసలు నచ్చదు. సో అందుకు కూడా నాకు బాగా ఇష్టం. సో మెగా ఫ్యామిలీతో మీకున్న అసోసియేషన్ సార్? నా పొలిటికల్ జీవితం అక్కడ స్టార్ట్ అయింది. అంత నాగబాబు గారితో బాగా క్లోజ్గా ఉంటాం. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. నాగబాబు చాలా క్లోజ్గా ఉంటారు. చాలా మంచి ఆయన. నేను ఈ పార్టీలోకి రావడానికి కూడా నాగబాబు గారి మీద కారణం. నాగబాబు గారి ద్వారా వచ్చాను. నాగబాబు గారు నాకు అన్నీ సింపుల్ చెప్పాలంటే నాగబాబు గారి ద్వారా నేను పార్టీ ఫస్ట్ నాగబాబు గారిని కలిసాను. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. నాగబాబు అన్నది నాకు చాలా అభిమానం కూడా. ఆయనే అన్న నా పార్టీలో తీసుకెళ్ళింది. సార్ మీ నియోజకవర్గంలో ఏ హీరోకి ఫ్యాన్స్ ఉన్నా కూడా అందరూ మీకు ఫ్యాన్. సో మీరు వాళ్ళతో ఎలా ఉంటారు సార్? అంటే ఆ అటాచ్మెంట్ ఉంటారండి, అందరూ ఉంటారు. అందరూ కూడా నేను బేసిక్గా చిరంజీవి ఫ్యామిలీ ఫ్యాన్ అయినా కూడా నాతో పాటు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మేజర్గా నాతో ఉంటారు. నేను ఆయన ఫ్యాన్ కాబట్టి అందరం ఆటోమేటిక్గా జర్నీ జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మహేష్ బాబు గారు కానీ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కానీ అందరు ఫ్యాన్స్ కూడా ఉంటారు. మహేష్ బాబు ఫ్యాన్స్, బాలయ్య బాబు ఫ్యాన్స్కి వాళ్ళు ఏదైనా మీటింగ్లు పెట్టినా లేకపోతే ఏదైనా ఇష్యూ ఉన్నా నా దగ్గరికే వస్తారు. నేను కూడా వాళ్ళ దగ్గర కూడా వెళ్తాను. సో అందరం కలిసి హ్యాపీగా మంచి వాతావరణంలో ఉంటాం. అందరు ఫ్యాన్స్ కలిసి అందరికీ అన్ని సినిమాలు చూస్తాం. నేను ఆల్ సినిమా కూడా చూస్తాను. ఫస్ట్ డే అందరి సినిమాలు చూస్తాను. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అనేవారికి ఒక ప్రత్యేకంగా వెళ్తాం. గుంపుగా అడవుడి ఉంటాయి కదా, అలాగే వెళ్ళాం. సో ప్రతి సినిమా చూస్తాం. అందరు ఫ్యాన్స్ ఉంటారు. అందరం కలిసి జర్నీ చేస్తుంటాం. అక్కడ మంచి వాతావరణం ఉంటుంది. ఫ్యాన్స్ అయినంత మాత్రాన రాజకీయాలు వేరు, ఫ్యాన్స్ వేరు, అది డిఫరెంట్. సో రాజకీయాలే, ఫ్యాన్స్. సో అందరం కలిసి జర్నీ చేస్తాం. అక్కడ కూడా చిన్న ఎంత మచ్చ కూడా ఉండదు మాకు. అందరు ఫ్యాన్స్ కలిసే ఉంటాం. ఎవరైనా ఇద్దరు అన్నదమ్ములు ఉంటే 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి. సో ఎవరి అభిప్రాయం వాళ్ళు హ్యాపీగా జర్నీ అవుతాం. సార్ మీ 16 years డ్రీమ్ రియాలిటీకి వచ్చింది. ఎమ్మెల్యే అనే పదవి వచ్చింది. సో ఫస్ట్ టైం మీరు ప్రమాణ వచన స్వీకరణ చేసినప్పుడు మీ బాస్ కూడా మీతో పాటే ఉన్నారు. ఆ ఫీల్ ఎలా ఉండింది సార్? ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇవాళ ఇలా ఉండడానికి ఆ ఫీలే కాదు, అద్భుతం. ఇంకా దానికి మించింది లేదు నాకు లైఫ్. నా గోల్ ఆయన సమక్షంలో, ఆయన కళ్ళ ముందు, అలాగే నా డ్రీమ్ ఎలా జరగడం అన్నది అంతకు మించింది ఇంకొకటి లేదు.
అత్యంత భయంకరమైంది మేయర్గా నన్ను నిలబెట్టి నా కళ్ళ ముందు మేయర్ని మార్చి ఆ విధంగా చేయడం అనేది జీవితంలో జగన్మోహన్ రెడ్డిని మర్చిపోలేని రోజు అది. జీవితంలో మర్చిపోలేని పవన్ కళ్యాణ్ ఈ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డిని మర్చిపోలేనిది అదొకటి. బతుకున్న రోజు జగన్మోహన్ రెడ్డి గుర్తుంటాడు. అది కూడా ఫస్ట్ బొకే నాతో ఇప్పించారు. అసలు మర్చిపోలేని రోజులు అనమాట అది. సో ఆ విధంగా ఆయన మర్చిపోయి ఈ విధంగా ఈయన మర్చిపోయాం. ఈ లైఫ్కి ఖచ్చితంగా గుర్తుంటుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ టైం ఇచ్చి మీరు ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చి ఇంత మంచిగా మాట్లాడారు. వెరీ ఇన్ఫర్మేటివ్. మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.